సునీత విలియమ్స్ గారు 8 రోజుల్లో తిరిగి రావాల్సిన సునీత విలియమ్స్ గారు దాదాపుగా 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉన్నారు. రీసెంట్గా తెల్లవారుజామున 3:30కి సముద్రంలో దిగారు. సముద్రంలో దిగి భూమిని చేరుకున్నారు. అందరికీ అభివాదం చేసింది, చేతులూపింది, అందరూ విషెస్ చెప్పారు, అంతా బాగానే ఉంది. కానీ భూమి మీద నడవలేని పరిస్థితి. ఇలా ఎందుకు ఉంటుంది? భూమి మీద ఎందుకు నడవలేరు? అంతరిక్షం నుంచి కిందికి వచ్చాక భూమి మీద నడవటానికి ప్రాబ్లం ఏంటి? చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా మరొక్కసారి ఉదాహరణ కూడా చెబుతాను. ముందుగా మీరు ఒక స్విమ్మింగ్ పూల్లో దిగారు అనుకుందాం, లేదా ఏ గుడిలో కోనేరులోనో ఆడుకున్నారు, ఈత కొట్టారు. ఈ నీళ్ళల్లో మీకు తేలికగా ఉంటుంది శరీరం. నీళ్ళల్లో ఏదైనా వస్తువును కదిలించాలంటే కూడా అది ఉన్న బరువు కంటే సగం బరువు తక్కువగా అనిపిస్తుంది మనకి. సో మన శరీరం నీళ్ళల్లో చాలా తేలికగా ఉంటుంది. సడన్గా ఒక 30 మినిట్స్ తర్వాత నీళ్ళలోంచి బయటకు వస్తే మన శరీరం మనకే బరువుగా అనిపిస్తుంది. ఒంటి మీద బట్టలు కూడా బరువుగా అనిపిస్తాయి. ఇది ఒక ఉదాహరణ. సేమ్ ఇలాగే జీరో గ్రావిటీలో అంతరిక్షం పైన 400 కిలోమీటర్లు పైన జీరో గ్రావిటీ ఉంటుంది. అంటే ఏదైనా వస్తువు ఇలా పెడితే కూడా గాలిలో తేలుతూ ఉంటుంది. సో సునీత విలియమ్స్ శరీరం కూడా ఇలాగే గాలితో తేలుతూ ఉండేది. గాలిలో అంటే తన శరీరం బరువు ఏమీ తెలియదు తనకి. సడన్గా భూమి మీద 100% గ్రావిటీ ఉంది. ఈ గ్రావిటీ వల్ల తన శరీర బరువు తను మోయలేదు. ఎముకలు కూడా పటిత్వం కోల్పోతాయి. ఎముకలు కూడా వీక్ అయిపోయి ఉంటాయి. ఎముకల్లో సారమే ఉండదు. అందుకని కింద కాలు పెట్టగానే కాలు ముడుచుకుపోతుంది. కాలు ముడుచుకుపోవడం అంటే ఎముకలు విరగడం కాదు, ఈ జాయింట్స్ క్లోజ్ అయిపోతాయి, ముడుచుకుపోతాయి. మరి దీని నుంచి బయటికి పడటం ఎలా అంటే, చిన్న పిల్లలకి నడక ఎలా నేర్పిస్తాం మనం? వాళ్ళు పడిపోతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, పడుతూ ఉంటారు, చేతులు పట్టుకొని నడిపిస్తాం. సో సునీత విలియమ్స్ గారికి కూడా ఇలాగే చేయాలి. అంటే చేతులు పట్టి నడిపేయడం కాదు, కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజెస్. చేతి వేళ్ళ దగ్గర నుంచి కాలి వేళ్ళ దగ్గర వరకు ఇలా బోన్స్కి స్ట్రెంగ్త్ వచ్చే ఫుడ్ తినడం, బోన్స్కి స్ట్రెంగ్త్ వచ్చేలాగా వర్కౌట్ చేయడం, ఇలాంటివన్నీ చేసిన తర్వాత దాదాపుగా 60 రోజుల తర్వాత మెల్లిమెల్లిగా నడవటం మొదలవుతుంది భూమి మీద. ఇదన్నమాట పరిస్థితి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నా కంటెంట్, నా అభిప్రాయం మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.